ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. దీన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే మార్షల్ ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. క్వాలిటీ వేరు, క్వాంటిటీ వేరు. మీకు తెలుసు ఇది క్వాంటిటీ అంటే ఇది కొంచెం అమౌంట్, ఇది చాలా ఎక్కువ అమౌంట్. ఆ అమౌంట్ని క్వాంటిటీ అంటారు కదా. సో క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ డిమాండ్ అనేది మారుతుంది. దేనివల్ల? బై చేంజ్ ఇన్ అదర్ డిటర్మినేటివ్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ మేబీ ప్రైస్ అని కావచ్చు, ఇన్కమ్ అని కావచ్చు, వేరే కమ్యూడిటీ అయినా కావచ్చు. సో ఇక్కడ మెయిన్ మనకి ఏంటిదంటే ఎలాస్టిసిటీ అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. ఆ క్వాంటిటీ ఏదైతే క్వాంటిటీ ఉంటుందో అది చేంజ్ అవుతుంది. ఆ డిమాండ్ యొక్క క్వాంటిటీ చేంజ్ అవుతుంది. బట్ దేని ద్వారా, దేని ఫ్యాక్టర్స్ వల్ల చేంజ్ అవుతుంది? ఏదైనా డిటర్మినేటివ్ ఫ్యాక్టర్స్ మేబీ ప్రైస్ అని కావచ్చు, ఇన్కమ్ అని కావచ్చు, మన ఇన్కమ్, దాని ద్వారా ఈ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ చేంజ్ అవ్వడాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. దాన్ని ఫార్ములా ఎట్లా రాస్తారంటే ఇలా రాస్తారు: పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ కదా. ఎంత క్వాంటిటీ ఆఫ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ డిటర్మినేటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు ఆ డిటర్మినేటివ్ ఫ్యాక్టర్స్ మేబీ ప్రైస్ అని కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ దేని ద్వారా అంట? పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ డిటర్మినేటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు చూడండి, టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీస్ 3 ఉంటాయి. ఫస్ట్ ఒకటి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, సెకండ్ది ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, థర్డ్ క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ప్రైస్ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. దేని ద్వారా? చేంజ్ ఇన్ ప్రైస్ ద్వారా. క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ చేంజ్ అయినాకో దాన్ని ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ మనకి ప్రైస్ ఎక్కువ ఉన్నాకో, కొన్ని 1 kg ప్రైస్ ఒక 70 రూపీస్ ఉంది. ఇప్పుడు నాకు కొంటున్నాం. ఒకవేళ 1 kg ప్రైస్ ఒక 200 ఉన్నాకో కొంటామా? డిమాండ్ ఉంటుంది, దీనికి తగ్గిపోతుంది. ఇక్కడ తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ప్రైస్ బట్టి ఆ డిమాండ్ అనేది వేరే అవుతుంది కదా. సో దాన్నే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ బై దేని ద్వారా? బై చేంజ్ ఇన్ ప్రైస్. సో దాన్ని ఎట్లా రాసుకుంటాం? ఇప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ మారింది ఒరిజినల్ క్వాంటిటీ కంటే. క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ దేని ద్వారా? ఒరిజినల్ ప్రైస్ కంటే ఇప్పుడు వచ్చిన ప్రైస్ చేంజ్, ఆ చేంజ్ వల్ల క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ మారుతుంది. దాని ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. సెకండ్ వచ్చినది ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇక్కడ డిటర్మినేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పినా కదా. ఒక క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ చేంజ్ కావడానికి చాలా డిటర్మినేటివ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. చాలా, ఒకటి ప్రైస్ కావచ్చు, ఒకటి ఇన్కమ్, ఇంకోటి క్రాస్ ప్రైస్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి ప్రైస్ అని చెప్పినాం. ఇప్పుడు చేంజ్ ఇన్ ఇన్కమ్ చేంజ్ అయ్యడం వల్ల కూడా ఆ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 3 ఉంటాయి: పాజిటివ్, నెగిటివ్, 0. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటిదంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ బై దేని ద్వారా? బై చేంజ్ ఇన్ ఇన్కమ్ చేంజ్ అయిన వల్ల ఆ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ కూడా చేంజ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఇనిషియల్ ఇన్కమ్, ఇప్పుడు ఈ మంత్ ఇన్కమ్ నాకు 3000 ఉన్నానుకో, ఒక 20 యూనిట్స్ ఆఫ్ కరెంటు వాడుతున్నాను అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇన్కమ్, నాకు నెక్స్ట్ మంత్ ఇన్కమ్ పెరిగింది, ఒక 6000 వస్తుంది. అప్పుడు నేను 40 యూనిట్స్ ఆఫ్ కరెంట్ వాడతాను. సో ఇప్పుడు నా ఇన్కమ్ చేంజ్ వల్ల క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ కూడా చేంజ్ అయింది. దాన్నే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. అలా 3 ఉంటాయి. ఒకవేళ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0 అని ఒక నెగిటివ్, గ్రేటర్ దెన్ అంటే పాజిటివ్, ఈక్వల్ టు 0 అంటే 0. ఇప్పుడు పాజిటివ్ అంటే ఏంటిది? గ్రేటర్ దెన్ 0 కదా. అంటే ఏం రావచ్చు? గ్రేటర్ దెన్ 1 రావచ్చు, లెస్ దెన్ 1 రావచ్చు, లేకపోతే ఈక్వల్ టు 1 రావచ్చు కదా. ఆ పాజిటివ్లో ఈ 3 ఉంటాయి. గ్రేటర్ దెన్ 1 అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, నా ఇన్కమ్ కొంచెం చేంజ్ అయింది, కానీ నా డిమాండ్ వచ్చిన చేంజ్ అయిన ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఇది ఉంది చూస్తారా, ఇది ఎక్స్, ఇది వై కదా. ఈ ఎక్స్ యాక్సిస్లో నేను ప్రతి గ్రాఫ్లో చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ రాసిన, వై యాక్సిస్లో ఇన్కమ్ రాసిన. ఇక్కడ నా ఇన్కమ్ వై నుంచి వై వరకు కొంచెమే చేంజ్ అయింది, కొంచెమే పెరిగింది, కానీ నా క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఎందుకు పెరిగింది? ఉన్న ఇన్కమ్ కంటే ఎక్కువ పెరిగిన ఇన్కమ్ కంటే అంతగానే ఎక్కువ పెరిగింది నా డిమాండ్. అది గ్రేటర్ దెన్ 1. ఓకే, ఈక్వల్స్ టు 1 అంటే నాకు ఇప్పుడు ఎంత పెరిగిందో చేంజ్ ఇన్ ఇన్కమ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ డిమాండ్. నా ఇన్కమ్కి అనుకూలంగా నా డిమాండ్ సేమ్ ఈక్వల్ ఉంది, నా ఇన్కమ్కి డిమాండ్కి ఈక్వల్ ఉంది, దాన్ని ఈక్వల్స్ టు 1 అయింది ఎలాస్టిసిటీ. ఒక లెస్ దెన్ 1 అంటే దీనికి ఆపోజిట్. నా ఇన్కమ్ పెరిగింది, నా ఇన్కమ్ పెరిగినప్పటికీ నా డిమాండ్ నా ఇన్కమ్ కంటే తక్కువనే ఉంది, దాన్ని లెస్ దెన్ 1 అంటారు. ఓకేనా? గ్రేటర్ దెన్ అంటే నా ఉన్న ఇన్కమ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ తక్కువనే ఉంటుంది, తక్కువ ఉన్నప్పటికీ నా డిమాండ్ పెరుగుతుంది.
ఈక్వల్స్ టు 1 అంటే నా ఎంత ఇన్కమ్ ఉందో దానికి ఈక్వల్గా చేంజ్ ఇన్ డిమాండ్ అయింది. చేంజ్ ఇన్ ఇన్కమ్ నాకు చాలా తక్కువనే ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ గ్రేటర్ దెన్ 1 అంటే ఇది ఎక్కువ, ఉన్న ఇన్కమ్ కంటే ఎక్కువ కదా. ఆ ఇన్కమ్ అనేది పెరిగినప్పటికీ నాకు డిమాండ్ అనేది నా ఇన్కమ్ చేంజ్ కంటే తక్కువనే ఉంది, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు నెగిటివ్ అంటే వైస్ వర్సా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే నా ఇన్కమ్ పెరిగిన అనుకో, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తగ్గింది. ఈ ఇన్కమ్ పెరిగిన వల్ల క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తగ్గింది, వాళ్ళకి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ పెరిగింది, ఇన్కమ్ అనేది తగ్గుతుంది. ఇది అనమాట. సో వై నుంచి ఇది ఉంది సరే, దీనికి ఇక్కడ నెగిటివ్ గ్రాఫ్ ఉంటుంది, <0 అన్నట్టు. వైస్ వర్సా, ఇన్కమ్ పెరిగినప్పుడు నేను నా డిమాండ్స్ అనేది తగ్గించుకుంటున్నా, డిమాండ్స్ పెరిగినప్పుడు ఇప్పుడు ఇన్కమ్ పెరిగినప్పుడు నా డిమాండ్స్ అన్ని తగ్గించుకుంటున్నా, ఇన్కమ్ తగ్గినప్పుడు డిమాండ్స్ పెంచుకుంటున్నా. ఇట్లా వైస్ వర్సా ఉంటుంది అనమాట. దాన్ని అందుకే నెగిటివ్ గ్రాఫ్లోకి వెళ్ళిపోతుంది, నెగిటివ్. ఇప్పుడు నేను 0, ఇన్కమ్ పెరిగినా నేనేం డిమాండ్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్కి ఏం ఎఫెక్ట్ పడుతుంది, ఇన్కమ్ తగ్గినా నేను క్వాంటిటీ ఆఫ్ డిమాండ్కి ఏం పడుతుంది. ఇక్కడ చూడండి, నాకు ఇన్కమ్ ఇప్పుడు తగ్గింది, y1కి వచ్చేసింది. y1కి వచ్చినప్పుడు నా డిమాండ్ ఏమైనా y1 చేంజ్ చేయాలి. ఇప్పుడు ఉన్న ఇన్కమ్ కంటే పెరిగింది, డిమాండ్ పైన ఏమైనా ఇంపాక్ట్ కూడా లేదు. సో ఈక్వల్ ఉంది, ఇన్కమ్కి ఆ డిమాండ్కి ఏం సేమ్ మారతలే అనమాట. నా ఇన్కమ్ పెరిగినా తగ్గినా సేమ్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్నే నేను డిమాండ్ చేస్తున్నాను, దాని 0 ఓకేనా. ఇన్కమ్లో పాజిటివ్, నెగిటివ్, 0, పాజిటివ్లో గ్రేటర్ దెన్ 1, ఈక్వల్స్ టు 1, <1. ఇప్పుడు లాస్ట్ వచ్చి 3 ఉంటాయని చెప్పిన. ఫస్ట్ ప్రైస్, ఇన్కమ్, లాస్ట్ వచ్చి క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే, ఫస్ట్ క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే మెజర్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 గూడ్స్ వెన్ ద ప్రైస్ ఇస్ 1 చేంజ్. ఇప్పుడు కొన్ని మనం వాడే కుకింగ్ ఆయిల్స్ ఏముంటాయి, ఫ్రీడమ్ ఉంటుంది, సన్ఫ్లవర్ ఉంటుంది, గోల్డ్ డ్రాప్ అని ఉంటాయి కదా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రీడమ్ 125 ఉన్నానుకో, దీన్ని ఎంత చేసిన ఒక 150 చేసిన అనుకో, నేను ఫ్రీడమ్ ఆయిల్ బదులు నేను గోల్డ్ డ్రాప్ వాడచ్చు కదా. గోల్డ్ డ్రాప్ ఎంత ఉంటుంది, 110 రూపీసే ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక గూడి ఒక ప్రైస్ పెరిగినప్పుడు దాని సబ్స్టిట్యూట్గా ఏం వాడుకోవచ్చు, వేరే ప్రోడక్ట్ వాడచ్చు కదా, అదే దాన్నే క్రాస్ ప్రైస్ అంటారు. సో ఇది చూడండి, చేంజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ప్రైస్ పెరిగింది, చేంజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ఎక్స్, ఇదే గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్ ఆయిల్ చెప్పిన ఎగ్జాంపుల్, బై చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ వై. ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ యొక్క ప్రైస్ ఎంత అయింది, 125 నుంచి 150 అయింది. అప్పుడు నేను దీన్ని కొంటానా, ఈ ప్రైస్ అనేది పెరిగింది, అది దీన్ని వై అనుకున్నాం. ఇప్పుడు గోల్డ్ డ్రాప్ డిమాండ్ ఏమవుతుంది, గోల్డ్ డ్రాప్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఫ్రీడమ్ ఆయిల్ బదులు వేరే ఆయిల్ వాడుకుంటాడు. సో ఇప్పుడు చేంజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ గోల్డ్ డ్రాప్ బై చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆయిల్, దీన్నే క్రాస్ ప్రైస్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సబ్సిడరీ గూడ్స్. ఇప్పుడు పెప్సీ, కోకోకోలా ఉంది. పెప్సీ ప్రైస్ పెరిగినాకో దాని బదులు కోకోకోలా కొంటావు. ఇప్పుడు కోకోకోలా ఎక్కువ ఉండడం వల్ల ఆ డిమాండ్ ఆఫ్ కోకోకోలా ఏమవుతుంది, పెరుగుతుంది. దీన్నే క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే.